ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వెల్కమ్ టు వెన్నెల గోదారి ఎపిసోడ్ 5. ఏ ఊరు మీది చెప్పాడు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆనందరావు కదూ ఆయన పేరు? అవును, మీకెలా తెలుసు? తెలుసని చెప్పనా? మహాత్మా గాంధీ అన్నట్టు మనందరిలోనూ ప్రవహించేది ఒకే రక్తం, మన ముగ్గురిలోనూ. తెలీదు, అప్లికేషన్లో చూశాను. ఏం చేస్తుంటారు ఆయన? మామూలుగా అడిగినట్లు అడిగాను, కారు నెమ్మదిగా పోనిస్తూ. తెరళ ఇండస్ట్రీ ప్రొపరేటర్. ఆశ్చర్యంగా చూసి, మరెందుకు మా కంపెనీలో ఉద్యోగం అన్నాను. అతడు ఉద్యోగం అని అన్నాను. అతడు వెంటనే సమాధానం చెప్పకుండా ఆగి తర్వాత అన్నాడు, కొంచెం అనుభవం వస్తుందని, అదీగాక నా కాళ్ళ మీద నిలబడదామని. గుడ్. అయినంపూడి ఆనందరావు రక్తంలో ఇండివిడ్యువాలిటీ వారసత్వానికిచ్చే లక్షణం ఉందన్నమాట. తెరళ ఇండస్ట్రీస్ పేరు గమ్మత్తుగా ఉంది. అమ్మ పేరు తెరళ. అన్ని ఇండస్ట్రీస్ తన పేరు మీదే ఉన్నాయి. మీ తాతగారివా? మళ్ళీ క్యాజువల్గా అడిగాను. అవును. సో తల్లిని ఆనందరావు ఎందుకు పెళ్ళాడలేదో అర్థమైంది. మామూలు ఎరని తినేశాక వీలైతే మరొక మంచి ఆహారం వైపు వెళ్ళటం చేపకి అలవాటే కదా. నేను మౌనంగా డ్రైవ్ చేయటం చూసి, మీరు అని అర్థోక్తికంగా ఆగాడు. మా పేపరు మిల్లులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి కదా మీరు అప్లై చేసింది? అవును. మేనేజర్ ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? మరో 500 ఎక్కువ వస్తుంది. అతడి కళ్ళల్లో విస్మయం కొట్టొచ్చినట్లు కనపడింది. నాకా అన్నాడు. అవును, మీరు ఎల్ఎల్బి కదా. అతడు తలూపి, అది చదవడం కోసమే ఈ ఊళ్ళో ఉన్నాను. సెలవుల్లో సరదాగా అప్లై చేశాను ఉద్యోగానికి అన్నాడు. అలా అని ఉద్యోగం కూడా సరదాగా చెయ్యరు కదా. సారీ, నా ఉద్దేశం అది కాదు. చాలా రిస్క్ జాబ్ అది. ఆ ప్రాంతం అంతా మంచిది కాదు. అక్కడి స్థానికుల్లో లేబర్తో ప్రతి క్షణం ప్రమాదమే. ఏమాత్రం కోపం వచ్చినా మూకుమ్మడిగా వచ్చి ప్రాణాలు తీస్తారు. అయినా సరే చేస్తాను. అడిగిన ఉద్యోగం కంటే పెద్దది ఇస్తున్నాను కాబట్టి 3 సంవత్సరాలు బాండ్ రాయవలసి ఉంటుంది. అభ్యంతరం లేదు. అది కనుక్కుందామనే వచ్చాను. ఎంత తొందరగా జాయిన్ అవ్వగలరు? 3 రోజుల్లో వచ్చేస్తాను. గుడ్. ఖవూర్ స్టేషన్ ముందు ఆగింది. అతడు దిగి థ్యాంక్స్ అన్నాడు. తలూపాను. అతడు వెంటనే వెళ్ళలేదు. ఇంటర్వ్యూ అవ్వగానే ఇలా స్వయంగా వచ్చి అడిగారేంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రికమెండేషన్స్తో నిండిపోయిన ఈ ఇంటర్వ్యూల్లో మీరు ఇలా స్వయంగా రావటం, నిజంగా నాలో అంత క్వాలిఫికేషన్ ఏముందో నాకే తెలియటం లేదు. వెళ్ళొస్తాను. 3 రోజుల్లో వచ్చి కలుసుకుంటాను. అతడు వెళ్ళిన వైపే చూస్తూ మనసులో అనుకున్నాను, చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఉంది ప్రబంధ్ నీకు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. ఆఫీస్కి రాగానే మేనేజర్తో పైలట్కు టికెట్ కొనమని చెప్పాను. కృష్ణమూర్తితో మేనేజర్ నియామకం గురించి వివరించాను. అతడు ఆశ్చర్యపడ్డా అభ్యంతరం చెప్పలేదు. అంతా నచ్చాడా నీకు ఆ కుర్రాడు అని మాత్రం అన్నాడు. కుర్రాడు కాదు, నా వయసే ఉంటుంది అతడికి. నవ్వాను. కొంపదీసి బంధువా ఏమిటి? అలాంటిదే కానీ అతడికి తెలీదు. తెలుసంటే రికమెండేషన్ తెచ్చేవాడే. ఈ లోపల మేనేజర్ వచ్చి టికెట్ ఓకే అయినట్టు చెప్పాడు. ఆ సాయంత్రం బయలుదేరి గంటలో ఆ ఊరు ప్రయాణం చేశాను.
ఎయిర్పోర్టులో దిగ్గాని డైరెక్టరీలో చూసి తెరల ఇండస్ట్రీకి ఫోన్ చేశాను. ఎవరు కావాలి? ఆపరేటర్ అడిగింది. ఆనందరావు. మీరెవరు? సాయి చందర్. క్షణం తర్వాత ఆనందరావు లైన్లోకి వచ్చాడు. అప్పటికే ఫోన్ పెట్టేశాను. ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి తెరల ఇండస్ట్రీకి వెళ్ళాను. ఆనందరావు గారు ఉన్నారా అని అడిగాను. ఇప్పుడే వెళ్ళిపోయారండి, రిసెప్షనిస్ట్ అంది. ఎక్కడికి? ఇంటికి. కొంచెం ఇంటి అడ్రస్ ఇస్తారా అని అది తీసుకొని ఇంటికి బయలుదేరాను. పెద్ద బంగ్లా, అది గేటు, ఇటువైపు ఆనందరావు, అటువైపు స్తంభానికి తెరల అన్న పేర్లు చౌకబారు టేస్టుని సూచిస్తున్నాయి. అతడి భార్య అనుకుంటా, 45 పైగా ఉంటుంది. బయట తోటలో కూర్చొని టీ కలుపుతుంది. ఈ లోపల అతడు లోపల నుంచి తోటలోకి వచ్చాడు. లాల్చీ పైజాములో ఉన్నాడు. జుట్టు తెల్లగా ఉంది. ఏ వ్యక్తి కోసం నేను వారం రోజులుగా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకోవాలని ఎంతగా తహతహలాడిపోయానో ఆ వ్యక్తి అయినంపోడి ఆనందరావు. ఇద్దరున్నారేమో అన్న అనుమానం నా మనసులో ఏమూలో ఉండేది. అతడిని చూడగానే పోయిందది. ఆ జుట్టుకి కాస్త రంగేసి మా ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే కవలలనుకుంటారు. అతడి కొడుకుని నేను, సందేహం లేదు. చాలాసేపు వాళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆమె ఏదో అంటుంది. అతడు నవ్వుతూ చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం కనపడదు. బరువు బాధ్యతలు, ఒక నిర్దిష్టమైన గమ్యం మా తల్లి కొడుకుల్ని ఇలాంటి ఆనందాలకి, సంతోషాలకి దూరం చేశాయి. మా మొహాల నుంచి చిరునవ్వుని శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు నాకు 100 గజాల దూరంలో తన స్వంత సంసారంతో సుఖం అనుభవిస్తున్నాడు అని బాధపడుతున్నాడు పాపం. మరి ఇంకా వినాలనుకుంటున్నారా? మరి వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోలేదు. అక్కడే 4 రోజులు ఉన్నాను. ఒక్క క్షణం వృధా చేయలేదు. ఆనందరావు గురించి మొత్తం అన్ని వివరాలు సేకరించాను. నేను అనుకున్నది నిజమే. వివాహం కాకముందు అతడు చాలా బీదవాడు. పల్లెటూళ్ళలో ఉండేవాడు. తరళని వివాహం చేసుకున్నాక వ్యాపారం విస్తీర్ణం చేశాడు. అతడికి ఒక కొడుకు, 2 కూతుర్లు. కొడుకు ప్రబంధ్, కూతుర్లు ఇంకా చిన్నవాళ్ళు. ఆ ఇంట్లో తరళ చాలా డామినేటింగ్, కాస్త పిచ్చి కూడా ఉన్నట్టు అనుమానం. ఆమె ఏమిటంటే అది ఆ ఇంట్లో చెల్లాల్సిందే. ఇవి నేను సేకరించిన విషయాలు. ముందు ఆ తెరల నుంచి ప్రారంభించదలుచుకున్నాను. ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయటం నా లక్ష్యం. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనసులోనే కుమిలి కుమిలి చావాలి. నా ఈ నిర్ణయం మీకు నా మీద అసహ్యాన్ని, కోపాన్ని కలిగిస్తే క్షమించాలి. తినటానికి తిండి లేక, తండ్రి ఎవరో తెలియక, రోజుకి 18 గంటలు కష్టపడుతూ అర్ధరాత్రి పక్క నుంచి అమ్మ నిశ్శబ్దపు రోదనలు వింటూ పెరిగిన ఒక యువకుడికి ఇంతకన్నా తక్కువ కోపం, కసి ఉంటే అతడిలో ఏదో లోపం ఉందన్నమాట. ప్రబంధ్ వెళ్ళి వరంగల్ దగ్గర మిల్లులో జాయిన్ అయ్యాడు. అక్కడ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. దినదిన గండంలా ఉంది పరిస్థితి. ఇంకొక టైంలో అయితే ఆ ఉద్యోగం వదిలేసి ఎవరైనా వెళ్ళిపోక తప్పదు. కానీ ప్రబంధ్ నుంచి ముందే అగ్రిమెంట్ తీసుకున్నాను. ఆ విధంగా అతడిని ఇరికించి వేశాను. అతడు పంపించిన ఏ ప్రపోజల్ ఇక్కడి నుంచి ఒప్పుకోలేదు. కార్మికుల సమస్య రోజురోజుకి ఎక్కువై ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఏ క్షణమైన ఫ్యాక్టరీ కాల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అదే మంచిది కూడా. ఈ తలనొప్పులన్నీ పోయి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆనందరావు కొడుకుని ఈ విపత్కర పరిస్థితుల మధ్య ప్రతిష్ఠాపించిన తర్వాత 2వ విక్టిం కోసం చూశాను. ఆమె తరళ. దాని తాలూకు ప్లాన్ కూడా అనుకోకుండా వచ్చేసింది. వికలాంగుల సంక్షేమ కార్యక్రమానికి వెళ్ళాను ఒకరోజు. సహాయం కోసం నాటకం వేశారు. అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. పేరు రాణి అట. 16 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు వయసు.
అద్భుతంగా నటించింది. మొత్తం థియేటర్ అంతా ముగ్ధులై చూశారు. అప్పుడే నా ప్లాన్ నాకు తోచింది. ఆ అమ్మాయి ఇల్లు కనుక్కొని మరుసటి రోజు వెళ్ళాను. మామూలు పరిచయాలయ్యాక అడిగాను, ఎంత ఇస్తారు నీకు ఒక్కొక్క ప్రదర్శనకి? 400 రూపాయలు. ఎన్నాళ్ళు చేయవలసి ఉంటుంది? రిహార్సల్స్ వారం రోజులు. నాతో పాటు ఒక నాటకం ఆడితే నీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఆ అమ్మాయి అనుమానంగా చూసింది. నేను నవ్వి, నాకేమీ దురుద్దేశం లేదు, నాకు చెల్లెలుగా నటించాలంతే అన్నాను. నాకు అర్థం కావటం లేదు. మొత్తం అంతా వివరించి చెప్పాను. అయితే అందులో నా తల్లికి జరిగిన అన్యాయం వగైరా విషయాలు చేర్చలేదు. కేవలం ఆనందరావు అనే వ్యక్తిని ఎలా మానసికంగా కంగారు పెట్టాలో ఆ విషయాలే చెప్పాను. ఆమె ఉత్సాహంగా ఒప్పుకుంది. ఎక్కువ ప్రశ్నలు కూడా వేయలేదు. నాకన్నా ఎక్కువ థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యింది. ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం అని అడిగింది. 2-3 రోజుల్లో. నీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చినట్టయితే తీసుకురా. అవసరం లేదు. ఆ అమ్మాయిలో నాకు నచ్చిన గుణం ఏమిటంటే తనకి అవసరమైనవి తప్ప మిగతా వివరాలు ఒక్కటి కూడా అడగలేదు. తనకి ఒప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తుందని నాకెందుకో అనిపించింది. 5,000 అడ్వాన్స్ ఇచ్చాను. ఒక బ్రోతల్ హౌస్లో నిన్ను పట్టుకుంటారు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ నాకు బాగా స్నేహితుడు. నువ్వు ఈ ఆనందరావు ఫోటో చూపిస్తే చాలు, ఆ వార్త ఆనందరావుకి చేరుతుంది. తనకి తెలియని ఈ కూతురు ఎవరా అని కంగారు పడతాడు. ఈ విషయం అతడి భార్యకి తెలిసే ఏర్పాటు నేను చేస్తాను. ఒకవేళ నన్ను చూడ్డానికి పోలీస్ స్టేషన్కి వస్తే నీకు నచ్చిన కథ ఏదో ఒకటి చెప్పు. నీ తల్లి పేరు మాత్రం ప్రమద్వర అని చెప్పు. ఆ పేరు చెప్పగానే అతడి మొహంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మాత్రం గమనించు. ఆ పేరు చెప్పినా కూడా అతడు పట్టించుకోకపోతే ఇక ఆ సంగతి వదిలే. నిన్ను నేను వెంటనే విడిపిస్తాను. రైడింగ్ కేసులో పట్టుబడి పోలీస్ స్టేషన్లో ఉండటం చాలా రిస్క్. నీకు 200 గజాల దూరంలో రాత్రంతా నేను ఉంటాను. నువ్వే మాత్రం భయపడకు. ఆనందరావు అడిగిన ప్రశ్నలన్నిటికీ మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పు. నేను వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి అడిగింది, మీరేమీ అనుకోనంటే ఒక్క ప్రశ్న. ప్రమద్వర ఎవరు? నా తల్లి. తర్వాత మేము అనుకున్నట్లు జరిగింది. ఆనందరావు ప్రమద్వర ఎవరో తనకు తెలియనట్లుగా నటిస్తాడనుకున్నాను. కానీ అతడు రాణిని తనతో పాటు తీసుకువెళ్ళటం ఆశ్చర్యం అనిపించింది. అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఫాలో అయ్యాను. రాణి హోటల్కి తీసుకెళ్ళి గది బుక్ చేశాడు. ఖరీదైన హోటల్. నా ఆశ్చర్యం ఎక్కువయింది. అనుమానం కూడా పెరిగింది. ఈ సాక్ష్యాన్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా ఆనందరావా? అతడు రాణితో కలిసి రూమ్ చేరుకునే సమయానికి నేను వరండాలో ఎదురు చూస్తున్నాను. ఆమెని దిగపెట్టి అతడు వెళ్ళిపోగానే గదిలోకి వెళ్ళాను. నన్ను చూసి నవ్వింది. అంటే ఈ ప్లాన్ అంతా వేసింది ప్రమద్వర కొడుకు అన్నమాట. సో ఇలా ఉన్నాయండి సిచ్యువేషన్స్. ఏమంటున్నాడు అడిగాను. మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని పదే పదే అడిగాడు అంది. ఏం చెప్పావు? నాకు అన్నయ్యలు ఎవరూ లేరని అన్నాను. కంగారు పడ్డాడా? చాలా. అంటే నా తల్లికి మగపిల్లవాడు పుట్టిన సంగతి కూడా అతడికి తెలుసన్నమాట. నా ఆలోచనలు గ్రహించినట్లు రాణి అంది. అతడికి మీ పేరు కూడా తెలుసు. ఉలిక్కిపడి నా పేరు తెలుసా అన్నాను. అవును. గోపీచంద్ ఎక్కడా అని అడిగాడు. అంటే మోసం చేశాక కూడా కొంతకాలం పాటు నా తల్లి గురించి అతడు వాకాబు చేస్తూనే ఉన్నాడన్నమాట. నేనేదో అనబోయాను. అంతలో తలుపు చప్పుడయింది. ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. నేను చప్పున టాయిలెట్లోకి వెళ్ళాను. రాణి వెళ్ళి తలుపు తీసింది. లోపలికి వచ్చింది ఆనందరావు భార్య. తలుపు సందులోంచి చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను. అంత అర్ధరాత్రి భర్తని ఫాలో చేస్తూ తరళ అలా హోటల్లోకి ప్రవేశిస్తుందని నేను అనుకోలేదు. ఇది మేము ఊహించని మలుపు. ఎవరు కావాలి? రాణి భయం నటిస్తూ అంది. నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను అంది. ఆనందరావు భార్య. నాకు నవ్వొచ్చింది.
రాణి కూడా నవ్వుకుంటూ ఉండాలి. నీ పేరేమిటి? తరళ అడుగుతుంది. శ్రీదేవి. మీ అమ్మ పేరు? ఇందిర. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? తరళ. ఫెర్టిలైజేషన్లో ఇన్స్పెక్టర్. మీ అమ్మగారు? స్కూల్లో టీచర్. మరి నువ్వు ఊరు ఎలా వచ్చావు? బ్రోతల్ కంపెనీలో ఎలా చేరావు? రాణి ఏడవటం ప్రారంభించింది. చాలా అద్భుతంగా నటిస్తుంది. రాణి ఒక్కొక్క మాట బుల్లెట్లా పేలుతుంది. ఆ తర్వాత రాణి చెప్పిన కథ నాకే ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెలకి 4 రోజులు మాత్రమే తమతో ఉంటున్నాడని అంది. తల్లి ఈ ఎడబాటు భరించలేక కిరసనాయిలు పోసుకొని కాల్చుకోవాలనుకుంటోందని చెప్పింది. తరళ అంటుంది, ఇక నువ్వు పడుకో, మీ నాన్నగారు పొద్దున్నే వస్తారు. అంతేకాదు ఈ ఇన్స్పెక్షన్లు కూడా ఇక ఉండవు, మీతోనే ఉంటారు అనేసి వెళ్ళిపోయింది. ఆమె గది బయట వెళ్ళగానే నేను లోపల నుంచి వచ్చి అద్భుతం అన్నాను. నేను ఊహించిన దానికన్నా గొప్ప కథ అల్లావు. ఇక ఆనందరావుకి నరకం ప్రారంభమైనట్టే. రాణి నవ్వింది. ఇప్పుడే వస్తాను, ఆవిడికి ఆఖరి షాక్ ఇచ్చి అని కిందికి బయలుదేరి ఆమె మెట్లు దిగే సమయానికి జీపుతో ఆమె ముందుకి వచ్చాను. నేను ఊహించినట్లే ఆమె మొహంలో విస్మయం కనపడింది. బాబు, మీ నాన్నగారి పేరేమిటి? నా పేరు గోపీచంద్. అమ్మ పేరు భాగ్యేశ్వరి. మా అమ్మ అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడే నాన్నగారు పోయారు. ఆయన పేరు ఆయనంపూడి ఆనందరావు. జీప్ స్టార్ట్ చేశాను. ఒత్తి వెలిగింది. బాంబు పేలాలి. ఇంటికి వెళ్ళాక పేలుతుంది. తనతో కలిసి భర్తకి 3 భార్యలన్నారని తెలిస్తే ఏ స్త్రీ ఊరుకుంటుంది? తెరలా లాంటిది అస్సలు ఊరుకోదు. ఈ రాత్రి వాళ్ళ జీవితాల్లో తుఫాను మొదలైంది. ఇక అది ఆ సంసార వృక్షాన్ని నిలువున పెరికించి కానీ వదలదు. నిస్సహాయుడైన ఆనందరావు దగ్గరికి అప్పుడు వెళ్ళాలి. నేను అడగదలుచుకున్నది ఒకే ప్రశ్న నా తల్లి తరపున. కానీ ఇప్పుడే కాదు, ఇంకా అతడిని బిగించాలి. చదరంగంలో 2వ ఎత్తు ప్రారంభించాను. ప్రమధర చెప్పిన కథ. మరి ప్రమధర ఏంటో చూద్దాం. ఎడారిలో ప్రయాణం చేసి అలసిపోయిన యాత్రికుడి నుదుటి మీద చెమట చల్లారాల వృద్ధాప్యం నా చర్మపు ముడతల్ని విస్తృతం చేస్తుంది. జీవన పోరాటంలో అలసిపోయిన మనిషిని కబలించడానికి నెమ్మదిగా మృత్యువు ముందుకు రావటం తెలిసిపోతూ ఉంది. డాక్టర్లు చెప్పనవసరం లేదు, నాకే తెలుస్తుంది. ఈ వెన్నెల రాత్రి నా కథంతా మీకు చెప్పాలని ఉంది. ఈ కథంతా తెలిస్తే తెరల నన్ను క్షమించదు. ఆమెకి నేను ద్రోహం చేశానా అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. లేదని సమాధానపరుచుకుంటాను. తప్పెవరిదైనా విషయం తెలిస్తే మాత్రం తెరల నన్ను క్షమించదు. తానేం సాధించారని జీవితపు చివరి రోజుల్లో మనిషి తీరిగ్గా ఆలోచించుకోవటానికే వృద్ధాప్యం అనేదాన్ని దేవుడు బహుశా సృష్టించి ఉంటాడు. నాకు అసంతృప్తి ఏమీ లేదు. గోపీచంద్ని మనిషిగా తీర్చిదిద్దటం అనే సంతృప్తి చాలు. ప్రబంధ్ కన్నా 1 మెట్టు పైనే గోపీని నిలబెట్టగలిగాను. 25 సంవత్సరాలు పట్టింది నేను అన్న మాట నెరవేర్చడానికి. అయినా ఈ విషయాలన్నీ తరళకి తెలుసా? ఆనందరావు చెప్పి ఉంటాడా? అన్నట్టు ఈ రాత్రికి మీకు నా కథంతా చెప్తానన్నాను కదూ. ఎక్కడి నుంచి మొదలు పెట్టను? వెన్నెల పిండారబోసినట్టుంది. వెన్నెల్లో మీరెప్పుడైనా గోదావరిని చూసారా? గోదావరే అవసరం లేదు, గంభీరంగా పారి ఏ నదినైనా చూడండి. తలతలలాడే కెరటాలు, మిలమిల మెరిసే నీరు, దూరంగా సాగిపోతున్న నావ ఎంత అందంగా ఉంటాయో. అందుకే మా పల్లె అంటే నాకు ఇష్టం. పక్కనే గోదావరి, వంగిన కొబ్బరి చెట్లు, అందమైన తోటలు. ఆనందరావు. ఆనంద్తో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. మా పల్లెలో కిరాణా కొట్లు 4-5 కన్నా ఎక్కువ లేవు. అందులో ఒక షాపువాడు మాత్రమే లాటరీ టికెట్లు తెప్పించి అమ్మేవాడు. ఒకరోజు ఎందుకో నాకు టికెట్ కొనాలనిపించింది. అదే సమయానికి ఆనంద్ కూడా ఒక టికెట్ ఇమ్మని అడిగాడు. ఆ రోజే ఆఖరు తేదీ. షాపువాడు ఒక్కటే టికెట్ ఉందన్నాడు. ఎవరు తీసుకోవాలి అన్న మీ మాంస వచ్చింది. ఇద్దరం చెరో ₹10 వేసి తీసుకున్నాం.
ప్రబంధర మరి ఆనందరావు పరిచయాలేంటి అనేది ప్రబంధరతను చెప్తుంది. మాది చాలా చిన్న పల్లె. ఆ ఊర్లో దాదాపు అందరూ నాకు తెలుసు. ఆనంద్ అప్పటికే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే తనని చూడలేదు. తరువాత తెలిసింది మా నారాయణమ్మ కొడుకని. సరే, టికెట్ ఎవరి దగ్గర ఉండాలి అన్న ప్రశ్న వచ్చింది. నా దగ్గరే ఉంచమన్నాడు. నేనెవరినో అడిగి తెలుసుకున్నాడు. వచ్చేస్తుంటే వెనక నుంచి లాటరీలో డబ్బులు వస్తే నన్ను మోసం చేయకూడదు సుమా అని అరిచాడు. నాకు నవ్వు కోపము వచ్చాయి. మరుసటి రోజు పేపర్లో చూస్తే మేము కొన్న టికెట్కి ₹1,00,000 బహుమతి వచ్చినట్టు పడింది. చాలాసేపటి వరకు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆనందం పట్టలేక అమ్మకి ఈ విషయం చెప్పాను. అమ్మ మావయ్యకి ఆ విషయం చెప్పింది. నేను చేసిన తప్పు అదే మావయ్య నా దగ్గర నుంచి టికెట్ లాక్కున్నాడు. మరుసటి రోజే హైదరాబాద్ వెళ్ళాడు డబ్బు తీసుకురావటానికి. మాకు ₹1,00,000 వచ్చిన సంగతి ఊరంతా గబ్బుమంది. అందరూ అకస్మాత్తుగా మమ్మల్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు. అప్పటి వరకు మాకు పల్లెలో గౌరవం లేదు. కారణం మా అమ్మ వేశ్య. ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కరణం గారి వరకు అందరికీ మా ఇల్లు ఒకప్పుడు విడిది. నాకు ఊహ తెలిసాక కూడా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. నన్ను కూడా ఆ వృత్తిలోకి దింపాలని అమ్మకి బాగా కోరిక ఉండేది. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ ఆలోచనలకి తాత్కాలికంగా సెలవు చెప్పింది. నాకు ఏడుపొక్కటే తరువాయి. అమ్మకి బతిమాలుతున్నట్టు చెప్పాను. నేను అతడు సగం డబ్బులు వేసుకొని ఆ టికెట్ కొన్నట్టు, అందులో సగభాగం అతడికి ఇవ్వాలన్నట్టు. అమ్మ మింగేసేలా చూసింది. నీకేమన్నా మతిపోయిందేమిటి? ఎవడో ముక్కు మొహం తెలియని మనిషికి అప్పనంగా 50,000 ఇస్తావా అని కసిరింది. వాడి ₹10 గురించి ఎవరితోనైనా చెప్పినట్టు తెలియాలి. రౌడీలతో వాడిని కొట్టకపోతే నాకు మారు పేరు పెట్టు అని సవాలు చేసి మరీ వెళ్ళాడు మావయ్య. నాకేం చేయాలో తోచలేదు. షాపు దగ్గర టికెట్ కొంటున్నప్పుడు అతడు నవ్వుతూ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అతడిని వెళ్ళి కలుసుకున్నాను. జరిగింది చెప్పి, మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను. తప్పు నాదే. మీరెంతో నమ్మకంతో టికెట్ నా దగ్గర ఉంచితే నేను ఇలా చేశాను అన్నాను తలదించుకొని. ₹10 ఇవ్వండి అన్నాడు. అదేమటన్నాడో నాకు అర్థం కాలేదు. నా ₹10 నాకు ఇచ్చేయండి, రుణం తీరిపోతుంది అన్నాడు. అదే చిరునవ్వుతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా తల్లి మావయ్య ఇతడి ముందు ఎంత అల్పులో అర్థమైంది. పరిస్థితి అతడు గమనించినట్టున్నాడు. దీని గురించి అసలు ఆలోచించవద్దు, మర్చిపోండి అన్నాడు. అంత మంచితనాన్ని భరించలేకపోయాను. ఆ రాత్రి అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనైనా 50,000 అతడికి ఇవ్వాలని రాద్ధాంతం చేశాను. అమ్మ నా మీద విరుచుకుపడింది. ఆమె అన్న మాటలు యథార్థంగా ఇవి 50,000 ఇచ్చే బదులు కనికరం కన్యరికం చేయించుకోరాదటే. అటు ఫలం దక్కుతుంది, ఇటు మాకు బాధ తప్పుతుంది. వయసులో వచ్చే రాబడి అంతా పోగొడుతున్నావు కదే, కనీసం వాడితోనన్నా మొదలెట్టు. ఆ రాత్రి అమ్మ నిద్రపోయాక 4 బట్టలు సర్దుకొని అతడి దగ్గరికి వెళ్ళాను. ఇన్నేళ్ల తర్వాత తలుచుకుంటే అప్పుడంత ధైర్యం ఎలా వచ్చిందా అనిపిస్తుంది. కానీ ఆ రాత్రి నాకేం భయం వేయలేదు. ఒక మురికి కూపం నుంచి బయటపడుతున్నాను అన్న సంతృప్తి మాత్రం కలిగింది. పడవలో పట్నం వెళ్ళిపోతున్నాను. ఆనందబాబు, మరోసారి మిమ్మల్ని క్షమించమని అడగటానికి వచ్చాను. ఆ ఇరుకు మనుషుల మధ్య నేను ఉండలేను అన్నాను. అతడు ఆశ్చర్యపోయాడు మొదట, తర్వాత నచ్చజెప్పాడు. 25 సంవత్సరాల క్రితం అతడు అన్న మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. బంధుత్వాన్ని ఎప్పుడూ డబ్బుతో పరీక్ష పెట్టకండి ప్రమద్వర. ఈ డబ్బు అనేది చాలా పాపిష్టిది. నీలి లిట్మస్ను కూడా ఎర్రగా మారుస్తుంది. ఆత్మీయతని అడుక్కి తోసేస్తుంది. అది కొన్ని ఆత్మీయతల్ని పరీక్షల ప్రవాహానికి ఎదురు నిలపకపోతేనే మంచిది. మీకు తెలీదు. ఆ ఇంట్లో నేనుగా మిగలను. రేపు పట్నం వెళ్ళినా మీరుగా మిగలరు అన్నాడు అతడు మందలిస్తున్నట్టు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. రాత్రి అయితే ఆవేశంలో అలా వెళ్ళిపోయాను. కానీ
తెల్లవారేకే నా ధైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అతడన్న మాటల్లో నిజం అర్థమైంది. అతడే గాని వారించకపోయి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉండేదాన్నో, పట్నంలో ఏ ఇంట్లోనో. నేను నా కుటుంబ సభ్యులు కలిసి అతడి పట్ల చేసిన మోసానికి మాత్రం నా మనసు సిగ్గుపడుతూనే ఉంది. 2 రోజుల తర్వాత మామయ్య మొహం వేలాడేసుకొని దిగాడు. పేపర్లో నెంబరు తప్పుపడింది. లాటరీ మాకు రాలేదు. పల్లెంతా గొల్లుమంది. నాకు మాత్రం ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది. డబ్బు రానందుకు బాధ కన్నా నేను ఆనందికి రుణపడి లేనన్న సంగతి నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాను. ఏదైతేనే ఆనంద్ బాబుతో అలా జరిగింది నా మొదటి పరిచయం. ఆ తర్వాత మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు. కానీ ప్రతి సాయంత్రం అతడు వెహ్యలకి మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు. ఆ సమయానికి నేను చూసేదాన్ని. నేను చూస్తున్నానని అతడికి తెలుసునని నాకు తెలుసు. నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య రాయబారాన్ని నడిపేది. నేను అందమైన దాన్ని కాను. నా కళ్ళు మాట్లాడవు. అందుకే నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను. ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొట్టింది తరళ. తరళ జీపీ రావు గారి అమ్మాయి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తరళ నాలా కాదు, చాలా తేలిగ్గా తీసుకునేది ఏ విషయాన్ని అయినా. పల్లెలో ఎవరిని లెక్క చేసేది కాదు. పల్లె కూడా తనంటే భయపడేది. పల్లెలో అందరి దగ్గర ఎంత డబ్బు ఉందో రావు గారి దగ్గర అంత ఉంది. మరి తరళకి డబ్బున్న వాళ్ళు అమ్మాయిని అన్న గర్వం ఏమాత్రం లేదు. డబ్బే కాదు, తనకి దేవుడు అందం కూడా ఇచ్చాడు. సన్నజాజి తీవేలా ఉండేది. పోతే అల్లరెక్కువ. అందమైన అమ్మాయి అల్లరెంత చేసినా బాగానే ఉంటుంది కదా. ఎలా ఉందండి? మరి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనర్జెటిక్ లిటిల్ స్టార్ ఛానల్ని సపోర్ట్ చేయండి. తెలుగు కథలు నవలలు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మరిన్ని మంచి మంచి నవలలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా అందులో ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా? చూసే ముందు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సపోర్ట్ మీ. పిల్లలకి మంచి మంచి కథలు నవలలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. పిల్లలు సరదాగా షార్ట్స్లో ఫన్నీ జోక్స్, డ్యాన్స్ కూడా ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి.